మరి అంత గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఆలోచనతో ఇప్పుడు కూడా అంతకి పదింతల ఆలోచనలు పెంచుకొని ఎప్పటికప్పుడే ఆయన చిన్నపిల్లాళ్ళు ఎట్లా అయితే విద్యను నేర్చుకుంటూ కొత్త విషయాలన్నీ నేర్చుకుంటున్నారు, యువతకు అందిస్తున్నారు. మరి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి యువతని, మన రాష్ట్రాన్ని అనే ఆలోచనలోనే ఉన్నారు. మరి కానీ వాళ్ళ తండ్రి ఆ రోజున ఏ విధంగా చేశాడో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఇప్పుడు ఈయన కూడా అలానే అనుకుండి కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు, విషం జిమ్మటం, బురద వేయటం ఇదే పనిగా పెట్టుకున్నారు. మరి మోడీ గారు ఇంత గొప్పగా ప్రశంసించారంటే ఏంటి, ఒక నాయకుడు ఈ రోజున చూస్తున్నాం వాళ్ళకి ఏదైతే బీజేపీ వాళ్ళ తరపున వెళ్ళి ప్రచారం చేయటం కానివ్వండి, మరి అక్కడ ఇదిగో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రచారం చేస్తే ఇదిగో ఈ విధంగా వాళ్ళకి ఓట్ రేటింగ్ ఏ విధంగా పెరిగిందనేది కానివ్వండి, మొన్న లోకేష్ గారు వెళ్ళి ప్రచారం చేయటం కానివ్వండి, మరి మోడీ గారు ఎంత గొప్పగా వాళ్ళని గౌరవిస్తున్నారు, ఎంత గొప్పగా తను వాళ్ళ గురించి చెప్తున్నారు అని అంటే ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి ఒక నాయకుడికి.